అంకుల్ అగ్గి పెట్టి తీసుకున్నారు. తన కుటుంబానికి తానే చీతి పేర్చబోతున్నారు. ఉత్సవాల్లో ఉగ్రదాడి అని రేపు పేపర్లో వస్తుంది. అఖిలాంటి, పార్వతి, దేవ, మహి, ఐశ్వర్య, భవానీ ఆంటీ ఎవ్వరు మిగలరు. పర్వాలేదమ్మా. అగ్నిదేవుడి ఆవేశాన్ని చల్లార్చాలనే దేవుడు ఇలా చేశాడు. మరేం పర్వాలేదు. అవి తీసి వేరే వాటిని పెట్టి సంబరాలు మొదలు పెట్టండి. సార్, నా దగ్గర ఉన్నాయి సార్, నేను తీసుకొస్తాను. అమ్మా, పార్వతి వల్ల నీళ్లు వాటి మీద పడి మన బాంబులు తడిసిపోయాయి. అది చావాలనుకుంటే అదే అందర్నీ కాపాడింది. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ వదలకూడదు రంగా. అలాగే అమ్మా. డాడ్, రండి. స్వామికి జై. పదండి. సార్, గాజు ముక్కలు ఎవరో ఇందులో కలిపారు సార్. వాట్? అవును సార్, అంటే ఇవి మామూలు టపాసులు కాదు. అంటే నీలాంబర్ ఇక్కడికి వచ్చింది పార్వతి వల్ల మనకు ముప్పు తప్పింది. అలర్ట్గా ఉండు శేఖర్. నేను చూసుకుంటాను సార్, మీరు వెళ్ళండి. రండి రండి, త్వరగా రండి. త్వరగా కానియండి.
అమ్మా ఇవి కూడా తీసేయాలమ్మా. పార్వతి దిష్టి తీసే గుమ్మడికాయ బదులు ఈ గుమ్మడికాయ పెట్టేసేయండి. ఇక మీరు తప్పించుకోలేరా ఆంటీ? ఖచ్చితంగా కొబ్బరికాయలు కొట్టాల్సిందే, దిష్టి తీయాల్సిందే. ఇప్పుడు కూడా తప్పించుకుంటే వేట కొడవళ్ళు రక్తాన్ని చప్పరించాలని ఉవ్విళ్ళూరుతున్నాయి కదా. ఈ బాంబు దాడికే చావాలి. పసిగట్టి తప్పించుకుంటే కత్తిపోట్లు తప్పవు. విజయము వీర స్వర్గము అన్నట్టు చెలరేగాలి. అన్నిటికీ సిద్ధపడి ఉండండి. వాళ్ళు వస్తున్నట్టున్నారు, పదండి. సార్ అది గుళ్ళోకి వస్తుందంటారా? అది ఖచ్చితంగా గుళ్ళోకొస్తుంది శేఖర్. దాన్నైతే గుర్తుపట్టగలను, కానీ దాని తొత్తులుగా పనిచేసే ఎదవల్ని ఎలా గుర్తుపట్టాలనేది ఆలోచించాలి. మీరు కంగారు పడకండి సార్. అనుమానితుల్ని పట్టుకుంటే బండారం బయటపడుతుంది. అమ్మా, ముహూర్త సమయం మించక ముందే దేవేంద్రకు ఉత్సవ పట్టం కట్టాలి. అలాగే సిద్ధాంతి గారు. ఆ, అక్క, ఉత్సవ పట్టమేంటి? ఈ గుడిలో కొలువయున్న వీరభద్రస్వామి వారికి ఉత్సవమూర్తిగా మారు విగ్రహం అంటూ లేదు. అందుకే స్వామివారి ప్రతినిధికి ఉత్సవ పట్టం కడతారు. తరతరాలుగా ఈ ఊరిని కాపాడుతున్నది ఘట్టమనేని కుటుంబమే అని ఈ ఊరి జనం మీకే పట్టం కట్టారమ్మా. పెదబాబుకి కంటి చూపు రావాలని ఈ ఊరి జనమంతా మొక్కులు మొక్కారు. ఆ స్వామివారి కరుణతోనే పెదబాబు చూడగలుగుతున్నాడు. జై వీరభద్రస్వామికి జై! జై వీరభద్రస్వామికి జై! 25 తరువాత అందరం మళ్లీ ఈ ఉత్సవాలను చూడగలుగుతున్నాం. జై వీరభద్రస్వామికి జై! జై వీరభద్రస్వామికి జై! ఆ తరంలో మా తండ్రిగారు ఆదుకున్నట్టు ఈ తరంలో నా పెద్ద కొడుకు ఈ ఊరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడని, కావాల్సినంత సహాయం చేస్తాడు అని అందరూ నమ్మారు. ఆ నమ్మకం ఎన్నటికీ వమ్ము కాదని ఉత్సవ పట్టం కట్టుకుని తొలి అడుగు వేసి స్వామివారి కైంకర్యాలు పూర్తి చేస్తాడు. జై వీరభద్రస్వామికి జై! జై వీరభద్రస్వామికి జై! అఖిలాంటి, నీ కొడుకు ఊరిని కాపాడుతాడని మురిసిపోతున్నావా? ఇప్పుడు నీ కొడుకు వల్లే ఊరి జనం కాలిపోబోతున్నారంటే దిష్టి తీగాని ముక్కలు ముక్కలు ముక్కలైపోతారు. పట్టం కట్టిన మరో నిమిషమే మారణ హోమం. అర్థమైంది. అమ్మా, చెప్పు నాన్నా. 5 నిమిషాల టైం కావాలి.
శ్యామ్, సార్ వెళ్ళి మైక్ తీసుకురా. అలాగే సార్. ఇదిగోండి సార్. అందరికీ ఘట్టమనేని దేవేంద్ర చేసుకుంటున్న మనవి. దయచేసి గుడి బయట ఉన్న భక్తులు కూడా లోపలికి రావాలి. అదేంటి ఆలయం నుండి వెళ్ళిపోమనాలి గాని లోపలికి రమ్మంటున్నారేంటమ్మా? దేవా అంత అమాయకుడిం కాదు. ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ సార్ అందరినీ లోపలికి రమ్మను. వీలైతే త్వరగా తీసుకురండి. అలాగే సార్. హరియప్. ఏమైంది పెద్ద బాబు? చెప్తాను డాడ్. మహి, బ్రో. గోపురం ద్వారం తలుపులు కూడా మూసేయండి. అలాగే బ్రో. పూజ పూర్తయ్యేదాకా ఎవ్వరూ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకండి. అయ్యా, ప్రధాన ద్వారం మూసేసి పూజ చేస్తారా? వందల మంది ప్రాణాల్ని కాపాడమే ముఖ్యం. అందుకే మోయిస్తున్నాను పంతులు గారు. పెదబాబు, అంటే అవునమ్మా, ఆ నీలాంబరి ఇక్కడే ఇంతమందిలో ఒకరిగా ఉంది. వీరభద్రస్వామి గుళ్ళోనే దారుణ మారణ హోమం జరిపించాలని చూస్తున్నా ఆ రాక్షసి నీలాంబరిని సజీవంగా పట్టుకుంటారో శవంగా పట్టుకుంటారో మీ ఇష్టం. నీలాంబరి, నువ్వు నీ మనుషులు ఎన్ని కుట్రలు కుతంత్రాలతో ఇక్కడికి వచ్చినా స్వామివారి ఉత్సవాలకు అంతరాయం కలిగించలేరు. నా ఊరి జనానికి ఏ ఒక్కరికి హాని జరిగినా నిన్ను మాత్రం వదిలిపెట్టను. పెదబాబు, ఒక నిమిషం మైక్ ఇవ్వయ్యా. ఒసే గుంటనక్క నీలాంబరి, వింటున్నావా? చెప్తా. రావే నువ్వు. జనాల్లో నక్కి నక్కి ఉండడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే అక్క ముందు నిలబడు. ముందు నన్నే చంపుతానన్నావు కదా, రావే. లేదంటే నేనే వస్తాను. ఎక్కడున్నావో చెప్పు. అమ్మగారు, మీ జోలికొస్తే మేము ఊరుకుంటామా? మా ప్రాణాలను అడ్డేస్తాం. అవును 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 అవును. ఆగండి. ఇక్కడికొచ్చిన వాళ్ళు క్షేమంగా ఉండాలనుకుంటారు. రక్షింపబడాలే గాని రక్తపాతం జరగకూడదు. మీరు ఆపిన రక్తపాతం ఆగదంటే. దేవేంద్ర, నువ్వు ఈ ఉత్సవానికి అధిపతివి. జనం కోసం ఏం చేసినా తప్పులేదు. అలాగే సిద్ధాంతి గారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్రతి ముగ్గురికి 4వ వ్యక్తి తెలిసే ఉంటాడు. మీ పక్కన తెలియని వ్యక్తులు ఎవరన్నా ఉంటే చెప్పండి, అడగండి, నిలదీయండి, పారిపోకుండా పట్టుకోండి.
రేయ్, మీరిద్దరు అటు వెళ్ళండి. మీరిద్దరు వెళ్ళి జనాల్లో కలవండి. వెళ్ళండి త్వరగా. అమ్మగారు, అయ్యగారు, మా గురించి ఆలోచించకండి. ఆ నరరూప రాక్షసి కనపడితే మేం పని పడతాం. మీరు పూజలు కానివ్వండి. అవునయ్యా. అన్నిటికీ ఆ వీరభద్రుడే ఉన్నాడమ్మా. కానివ్వండి. పెద్దబాబు, జయం మనదే. దేవేంద్ర, కూర్చో. అమ్మా, అగ్రతాంబూలం అందుకునే మీ ఇంటి మనిషి ఎవరో వారిని పూజలో కూర్చోబెట్టండి. పార్వతి, పెద్దబాబు పక్కన కూర్చో. పని మనిషిగా మీ ఇంట్లో అడుగుపెట్టింది. ఈ రోజు పెద్దింటి మనిషి అయింది. మీ దయ వల్లనే ఇది సాధ్యమైంది. ఏది ఎలా జరగాలో స్వామివారు నిర్ణయించే ఉంటారు. దాన్ని అనుసరించడమే మా కర్తవ్యం. మేకపోతుల్ని బలిచ్చే ముందు పూజ చేస్తారనుకుంటా స్వామి. ఈ రోజు నా పగ తీర్చుకునే అవకాశాన్ని చేజారనివ్వకు. ప్రాణాలకి తెగించి వచ్చాను. ఘట్టమనేని కుటుంబాన్ని కాడ తీర్చే వరకు నేను వదిలిపెట్టను.